టెన్షన్ పడద్దు తమ్ముడు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు, ఓకే. నీతో పాటు వాళ్ళు నేను వెనకేసి ముందుకెళ్ళారు, ఓకే. పోనీ పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తారు, పరిగెత్తి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరి ముందు పెడతాడు నిన్న ఆయన. ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో ఈ రోజు నువ్వు ఉన్నావు. నీ చేత్తో వందల వేల మందికి పట్టెడు అన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు. దేవుడు ఇస్తాడు. ఆత్మీయతలో విస్తరించి దేవునికి సమీపస్తుడైన వానికి ఈ లోకం చాలా అల్పమైంది, ఈ లోకంలో గొప్పవి అతనికి చాలా తేలిక. వాటిని సాధించటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కాబట్టి అన్నాడు ఎలీషా, నయమాను పైసలు తీసుకొచ్చి మీకే సార్, బంగారం అంతా మీకే సార్, ఈ దుస్తుల బట్టలు మీకే సార్ అంటే వదిలేపో అన్నాడు. అంత మాత్రం సరుకు మన దగ్గరికి వస్తేనా, థ్యాంక్ యూ భలే తెచ్చారు సార్, రండి మొత్తం పెట్టేసా బాయ్ పెట్టే అని అంటాం. లెక్క కూడా చేయలే, వద్దులేపో అన్నాడు. నాగేంద్ర తిక్కలవాడు, నీ డబ్బులు, నీ వెండి, నీ బంగారాలు 12 అరకల దున్నించి 12 అరక నేను దున్నినోడిని, ఎకరాల పొలం కలిగినోడిని నేను, మొత్తం వదిలిపెట్టి వచ్చారా దేవుని కోసం. డబ్బు తెచ్చి నాకు చూపిస్తారా? నేను ఎరగని బంగారం, నేను ఎరగని బట్టలు, నేను ఎరగని పొలాలు, నేను ఎరగని ఆస్తులు, ఎవరికి రాను చూపించేది. ఏమన్నా ఉందా నీకు? ఏమన్నా ఉందా ఎలీషా? ఏం చూసుకొని మిడిసిపోటు అంటే, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడే నా ఆస్తి, దేవుడే నా అంతస్తు. వెండి బంగారాలు నా దగ్గర లేవు, దేవుడు ఉన్నాడు నా దగ్గర. దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆత్మీయతలో ఎదిగినోడు దేవుణ్ణి మేజర్గా తీసుకుంటాడు. అది ఎదుగుదల లేనోడు పిల్లకాయలు ఉంటారే, వాళ్ళ చూపంతా ఈ భూ సంబంధమైన వాటి మీద, ఆయన ఇచ్చే వాటి మీద పెడతారు, ఇచ్చేవాడి మీద పెట్టరు. తెలివి తెచ్చుకోవాలి. అందుకే చెబుతున్నాను, ఆత్మలను రక్షించటంలో కాదు, ఆత్మీయతలో ఎదగటంలో కూడా మనం రెండవ విషయం, మొదటిది ఏంటి? రక్షింపబడింది మనం ఒంటిగా ఉండకూడదు, అనేకులముగా రూపాంతరం చెందినట్లు ఆత్మల పంటలో విస్తరించాలి. శ్రమలు వచ్చినా సరే శ్రమ పెట్టే కొలది విస్తరించాలి. విస్తరణ కోసమే కొన్ని ఎదురు దెబ్బలు వస్తాయి, వచ్చినవన్నీ నీ విస్తరణకే తీసుకెళ్తాయి, ఏం కృంగిపోవద్దు. రెండవది ఆత్మీయతలో, గతంలో చెప్పా చాలా రోజుల క్రితం, రాజుగారు బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నాడంట. అప్పట్లో వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకతాలు, మాణిక్యాలు అన్ని రాసులు పోసి అమ్మేవాళ్ళంట. రాజుగారి పుట్టినరోజు ఫంక్షన్గా అన్ని బస్తాలలో వేర్చి రాజ్యంలో పౌరులందరికీ చాటింపు వేయించాడంట. అందరు రండి, క్యూలోకి వచ్చేసేయండి, ఆ బస్తాలలో పోసినటువంటి వాటన్నిటిలో మీకు ఇష్టమైనవి గుప్పెడు తీసుకొని వెళ్ళండి అన్న. గుప్పెడు. ఇప్పుడు ఒక గుప్పెడు దొరికితే మన బతుకాలని జరిగిపోతాయి. గుప్పెడు అవసరంలో, జస్ట్ 7-8 చాలు. తలా ఒక గుప్పెడు తీసుకెళ్ళాను. అందరూ వచ్చారు, జనం అంతా వచ్చారు, తీసుకెళ్తా ఉన్నారు. దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు, మీలాంటోడు. ఏదన్నా చెప్పు దేవుడే అంటాడు. ఆయనే సమస్తం, ఆయనే అంటుంటాడు. ఇంటోళ్ళు తిట్టడమే, బయటోళ్ళు తిట్టడమే. అతను కూడా వచ్చాడు అక్కడికి. సింహాసనం మీద రాజు కూర్చున్నాడు, ఈ పక్క ఆ పక్క క్యూ, జనం వస్తున్నారు, తీసుకొని పోతున్నారు, బస్తాలు నిండా ఉన్నాయి. తల గుప్పెడు. రాజు అంటున్నాడు, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, ఏది పట్టుకుంటే అది మీది, మీ చేతికి చిక్కింది మీరు తీసుకొని పోవచ్చు. జనాలంతా తీసుకొని పోతున్నారు. ఇటు కూర్చొని చూస్తున్నాడు. వీళ్ళు అంటున్నారు, ఎరా కూర్చోపోతే నువ్వు కూడా క్యూలోకి వెళ్ళి ఓ గుప్పెడు తెచ్చుకోవచ్చు కదా, కమ్మగా మహారాజు ఇస్తున్నాడు కదా ఆయన పుట్టినరోజు సందర్భంగా అంటే, దేవుడు ఇస్తాడు రా, దేవుడు అన్ని తెచ్చి ఇస్తాడు, నీకు ఒళ్ళో పోస్తాడు దేవుడు. ఎవడు రాను అని గొండుకుంటూ వెళ్ళారు. ఆఖరికి వచ్చినాయి, జనం కూడా తగ్గిపోయారు. లాస్ట్కి వచ్చింది. రాజు అడుగుతున్నాడు, రండి త్వరగా రండి,
ముగింపులోకి వచ్చేసాం. తీసుకెళ్ళండి, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, మీరు ఏది పట్టుకుంటే అది మీద. వీడు ఆ క్యూలోకి వెళ్ళలేదు, ఈ క్యూలోకి వెళ్ళలేదు, రెండు పక్కల డైరెక్ట్గా రాజు దగ్గరికి పోయాడు. రాజు దగ్గర పోయి మహారాజు చేయి పట్టుకున్నాడు. మహారాజా, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం అన్నావు, ఏది పట్టుకుంటే అది మీద అవుతుంది అన్నావు. నాకు ఆ క్యూలో రత్నాలు వద్దు, ఈ క్యూలో రత్నాలు వద్దు, నాకు వాటన్నిటికంటే ఎక్కువైన వాడు నువ్వు కావాలి నాకు అన్నాడు. ఇక్కడ రాజుకు ఆనందం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. ఎందుకు చెప్పండి? ఆనందం ఎందుకు కలిగిందంటే, వాడు రాజు ఇచ్చే వాటి మీద దృష్టి పెట్టకుండా వాటన్నిటికంటే కూడా రాజు గొప్పవాడు అని భావించాడు చూడు. అందుకు తనకు ఆనందం కలిగింది. శబాష్, వీటన్నిటికంటే నేను ఎక్కువ అంటావు, అంతేగా మహారాజా, నీతో పోల్చుకుంటే అవెంత, మమ్మల్ని సంతోషపెట్టావు నువ్వు అని. ఆశ్చర్యం ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు కావాలన్నాడు, ఇప్పుడు ఈ నన్ను ఏం చేస్తాడు? మాట ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలా? నన్ను చేతబట్టావంటే మరి అనకూడదు మహారాజా, మీరు ఆడిన మాట తప్పకూడదు. ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం అన్నారు, ఇప్పుడు మీరు నా సొంతం. నీ తెలివి బాగుంది, మెచ్చుకున్నాను, చెప్పు ఏం చేయమంటావు అన్నాడు. తీసుకెళ్ళిన వాళ్ళందరినీ తెచ్చి మర్యాదగా బస్తాల్లో పోయమని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి తీసుకెళ్ళారు కదా, మొత్తం తెచ్చి బస్తాల్లో వేయను. నా జన్మదిన సందర్భంగా నేను వాళ్ళకి దానం చేశాను, అవి తిరిగి తీసుకోవటం మర్యాద కాదన్నాడు. వాళ్ళకు ఒక పాఠం నేర్పడానికి, మహారాజా నీకెందుకు, నీకు అవమానం రాకుండా నేను చేస్తాగా, అయినా ఇప్పుడు నువ్వు నా సొంతం, ఇది నాకు ఇష్టమైంది. ఈ పిచ్చి పని కాదు, ఇందులో కూడా జ్ఞానం ఉంది, నా మాటిని అన్నాడు. ఎవరక్కడ? చిత్త మహారాజా. చాటింపేయండి రా. తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రం ఒక్కడు కూడా మీ మొత్తం తెచ్చిపోయాలి ఆడ, రాజు ఆజ్ఞ, లేకపోతే శిరచ్ఛేదం. తెచ్చిపోసారు మొత్తం. చెప్పు ఇంకేం చేయమంటావు అన్నాడు. వీటికి ఇంకా 2 రెట్లు ఎక్కువ నాకు కావాలి మహారాజా అన్నాడు. ఇచ్చాడు. ఇంకేం చేయమంటావు? వీటి మొత్తాన్ని ఊరు బయట ఉన్న నా ఇంటి దగ్గరికి చేర్చమన్నాడు. చేర్పించాడు. అక్కడ క్యూలు కట్టాడు, వరుసగా పేర్చాడు. అప్పుడు వీడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసు చాటింపు? రాజును నమ్మిన మనుషులారా, రాజు ఇచ్చింది మీకు ఒక రెట్టు, ఇదిగో దేవుణ్ణి నమ్మిన మనిషిని 3 రెట్లు ఇస్తారండ్రా అన్నాడట. ఏమిస్తాడు దేవుడు? దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఐడియాలజీ ఇస్తాడు. దేవుడు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని. టెన్షన్ పడద్దు తమ్ముడు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు, ఓకే. నీతో పాటు వాళ్ళు నేను వెనకేసి ముందుకెళ్ళారు, ఓకే. పోనీ పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తారు, పరిగెత్తి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరూ ముందు పెడతాడు నిన్న ఆయన. జరిగినాడు నీకే ఆశ్చర్యం, నువ్వే ఎగిరెగిరి సాక్ష్యం చెబుతావు. జరిగిద్ది అది, అంతే. ఆయన చేస్తాడు అంతే, చేయడానికి నువ్వు ఏమైనా చెబుతావు? నాకు నువ్వు ఎవరికి వెళ్ళి చూస్తున్నావు? చూడాల్సిన వాడికి వెళ్ళి చూస్తున్నావు. అల్పమైన వాటి మీద మనసు పెట్టక వాటన్నిటికీ మించిన జీవము గల దేవుని మీద పెట్టావు నీ మైండ్. ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. నీ చేత్తో 100,000 మందికి పట్టెడన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు. ఆయన చేసేది అంతే ఉంటుంది. మరి నీ పిడికిలు ఎంత, దేవుని హ్యాండ్ ఎక్కడ? ఒక భక్తుడు మరొకటితో అన్నాడట, ఒక సామాన్యుడు అన్నాడు భక్తుడితో, నువ్వేం చేస్తున్నావు, ఎంతగా దేవుడు దీవిస్తున్నాడు నీకు అన్నాడు. నువ్వు ఎంత తిప్పలు పడ్డా మా వాళ్ళకి అట్లా నువ్వు ఎలా దీవించబడుతున్నావు ఎలా అన్నాడు. భక్తుడు సింపుల్గా చెప్పాడు, ఏముంది, నేను నా చేత్తో దేవుడికి ఇస్తున్నాను, ఆయన చేత్తో నాకు ఇస్తున్నాడు అన్నాడు. మనిషి చేయి చిన్నది, మరి దేవుడు చేయి. నా చేత్తో నేను ఇస్తున్నా, ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు. అది నేను ఆయన మీద పెట్టే మనసు. నీ సంతోషం, నీ ఆనందం
నీ చిత్తం. చెప్పండి, ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు ఎక్కిన వాళ్ళు లక్ష్య పెడతారా? నవ్వుకుంటారు. చుట్టాలు వదిలేశారని ఫీల్ అవుతారా? ఏం ఫీల్ గారు. కమిటీలో నుంచి తీసేశారని ఫీల్ అవుతారా? ఆస్తులు సంపాదించుకుందారని ఏమైనా ఫీల్ అవుతారు అవతల వాళ్ళు? అని వాళ్ళు తిప్పలాళ్ళు పడినాయి. నేనైతే అయ్యే వాటి మీద కాదు, నేను నా ప్రభు మీద పెట్టాలి మనసు. ఆత్మీయతలో విస్తరించిన వాళ్ళ సైకాలజీ అలా మారిపోయింది. పిల్లకాయల మైండ్ ఉంటుంది. ఇక వాళ్ళు ఈ లోక సంబంధం దాన్ని ఆర్జించడం కోసమే పెడతారు మైండ్. చిత్రం ఏంటంటే అల్పంగా పొందుతారు కానీ ఎక్కువ సాధించలేరు. కానీ ప్రభు మీద తన దృష్టి నిలిపినవాడు ఒంటరిగా ఉండడు, ఇక 1000 మందికి దీవెనైపోతాడు. ఈరోజు నీకే జాబ్ లేక తిప్పలు పడుతున్నావు. నీ దృష్టి దేవుని మీద నిలిపి ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరినవాడు అనుకో, నువ్వు కంగారు పడవు, కృంగిపోవు, చిరునవ్వుతో తిరుగుతావు. ఏదరా జాబ్ ఏం లేదా, రాలేదా? మా వాడికి వచ్చిందిగా, చేస్తున్నాడు అబ్బాయి, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా అక్కడ ఉన్నాడు, ఫలానా ఇక్కడ ఉన్నాడు అంటే దేవుని వైపు చూసేవాడికి ఎట్లా ఉంటుందో తెలుసా? ఏం ఫీల్ కాడు, నా బతుకు అనుకోడు. ఒక చిలక నవ్వు నవ్వి వెళ్తాడు అక్కడి నుంచి, ఒక చిరునవ్వు నవ్వి వెళ్తాడు అన్నమాట. ఎందుకు? నా సమయం వచ్చింది, నా దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో ఉంటా. కొట్టవాయ గట్టిగా కొడితే చెప్పండి, కొడితే గట్టి కొట్టు, లేకపోతే ఎందుకు? అది నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబులు ఇచ్చే స్థితికి, ఒక 50 మందికి, ఒక 100 మందికి నెల జీతాలు పంచే స్థితికి నన్ను దేవుడు తెస్తాడు. నువ్వు జాబ్ పొందాలనుకుంటున్నావా, జాబులు ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఏం చేయాలనుకుంటున్నాను? ఆత్మీయతలోకి అంతస్తు చేరిన వాడికి ఇంకా ఈ విషయాలు ఇట్లా ఉంటుంది ఆలోచన. ఒక జాబు కోసం తిప్పలు పట్టం కాదు, 100 మందికి నేను జాబ్ ఇచ్చేటట్టు నా దేవుడు చెయ్యగలడు. నన్ను ఆశీర్వదిస్తే అలా ఉంటది. ఓ తల్లి, నువ్వు అట్లా చేయాలా బిడ్డ కోసం? నా బిడ్డకి జాబి, ఏం జాబ్? నువ్వు తలుచుకుంటే నా బిడ్డకి జాబ్ ఇవ్వటం కాదు, 10 మందికి వాడే జాబ్ ఇచ్చే స్థితికి నా బిడ్డ నువ్వు హెచ్చిస్తావు దేవా. నా బిడ్డను అట్లా ఆశీర్వదిస్తావు. నీకు స్తోత్రం అనాలా? నేను దాని గురించి కంగారు పడట్లేదు. బిడ్డను కూడా అనకూడదు, ఏందయ్యా ఏ ఉద్యోగం అనకూడదు. బిడ్డ కూడా ఇదే చెప్పాలా, నాయనా కృంగిపోవద్దు, నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు తలుచుకుంటారే, నువ్వు దేవునికి వెళ్ళి చూడనా, నా దేవుడు తలుచుకుంటే నీకు జాబు కాదురా, నువ్వు అనేకులకు జాబులు ఇచ్చేటువంటి స్థితిలోకి నేను తీసుకొస్తాడు దేవుడు. ఒక కంపెనీకి అధిపతిని చెప్తాడు నీకు. ఏంది ఒట్టి మాటలా? ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కహానీనై ఆయన తలుచుకుంటే ఎంతసేపు? రే దావిదు, ఆ గొర్రెలు తీసుకెళ్ళలేదు ఏంది? ఏంటి నాన్న, ఎప్పుడు నేనేనా? అన్నోళ్ళని ఒకసారి నా పంపించవచ్చుగా. అన్నోళ్ళు వాళ్ళు నీలాగా ప్లాట్ఫామ్ కాళ్ళు అనుకుంటున్నాయింది. గవర్నమెంట్ ఉద్యోగస్తులరా, రాజుగారి కొలువులో సైనికులాళ్ళు. అబ్బా తొలగంపో. సరేలే, అయినా వీటి మనసు వాళ్ళకేం తెలుసు? నా బుజ్జి గొర్రెలో తొలగంపో. ఎప్పుడు నాకే చెబుతారు ఏంది పనులు? అన్నోళ్ళు కూడా చెప్పండి. అన్నోళ్ళకి నీలాగా గాలి తిరిగి వస్తున్నారు అనుకునే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులరా. ఏం సంభాషణలు జరిగినాయో ఇప్పుడు మీరు అనరు. ఏంటమ్మా అక్క కూడా చెప్పొచ్చుగా, అక్కగా చెప్పేదంటే నీలాగా ఖాళీ పీలి ఉందాయింది, ఉద్యోగం చేస్తుంది అమ్మాయి, కష్టపడుతుంది. సరేలే. ఈ డైలాగులు మన ఇళ్ళల్లో కూడా వస్తాయిగా. చెప్పరేంది మీరు జెంట్స్, మీరు చెప్పండి, వస్తాయిగా. దావీదు కూడా ఎదురై ఉండాలి ఇట్లాంటి.
రాజుగారి కొలువులో మీ అన్నలు సైనికులరా, ఉద్యోగస్తులు. రాజుగారి కొలువులో జాబ్ అంటే అంత గ్రేటా? గవర్నమెంట్ జాబ్ అంటే అంత గొప్పదా? స్తోత్రం. యేసయ్యా, ఏందయ్యా రాజుగారి కొలువులో సైనికుడు అంటే గొప్ప జాబా? మన్నోళ్ళు. మరి దావీదు ఏం చేశాడు? దావీదు, నువ్వు అట్టుండ్రా, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, నేనేమో ఎడారుల్లోకి వచ్చి వేణం ఇచ్చుకుంటున్నా, సితారా అనలా. ఏమన్నాడు? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవునికి మహిమ. మీరు సూపర్గా పాడుతున్నారు, అవసరం లేదు, ఇంటికి పోయి పాడుకుండే. ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు, బలాదురు తిరిగే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు. అవునా? రైట్. వాళ్ళ విలువ వేరు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏందనుకున్నాయింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంకా ఫోర్సు. అమ్మ బాబోయ్, స్తోత్రం. వీధిలో వాళ్ళు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, ఖాళీకి తిరిగి వాళ్ళు లెక్క చేయరు. అదే ఫ్యామిలీలో మెంబర్ అయినా సరే, ఏదిరా నీకే రాలేదా, విన్నాళ్ళేం గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏం గొర్రెలు కాసుకుంటున్నాడు, రా బయటరా, అరే తురే భాష వాడతారు. జాబ్ హోల్డర్ని అయితే సన్మానం వేరు. మరి ఏమైంది ఇప్పుడు దావీదు చరిత్ర? అది 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 ఆధారం చేసుకొని నేను చెబుతుంది నీకు. ఉద్యోగం కాదమ్మా, ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడని చెప్తుంది. అది నేను చెబుతుంది. ఉంది బైబిల్ ఆధారం. చేయడా? ఎంతమంది నమ్మకం తమ్ముడు? గట్టి చేతులు ఎత్తండి. అయిపోయింది కోటం. చెల్లి నమ్మకం ఉందిరా? మరి ఎందుకురా ఏడుస్తావు, కుమిలిపోతావు, కృంగిపోతావు, దిగజారిపోతావు? ఎందుకురా? తల్లి నీ బిడ్డలను అలా చేయడా? ఆత్మీయతలో పిల్లకాయలాగా ఉండవాకు, కాస్త ఎదుగు. చూడు, పెద్ద ఆయనకి వెళ్ళి చూడు, ఒక చూపు చూడు, అటు చూడు. వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి కాదు చూపులో, చూడాల్సిన వాడికి వెళ్ళి చూడు. నువ్వు వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళకి జాబులు వచ్చినా స్తోత్రం, మంచిది. నీ బిడ్డను కూడా ఆల్రెడీ దీవించే ఉన్నాడు అనుకో, నీ బిడ్డ కూడా అదే భరోసా ఇవ్వు. నాకు తెలిసి దావీదు వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు, ఎందుకంటే నీ సేవకురాలి కుమారుణ్ణి అన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు, నాన్న అన్నోళ్ళేం గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అంట, రాజుగారి కొలువులో వాళ్ళు సైనికులు అంట, నేనేమో గొర్రెలు కాసేవాడిని అంట. ఏందో వర పిచ్చోడా, మొఖం వేలాడేయటం కాదు నాన్న. ఆ రాజు ఎవరో తెలుసా? గాడిదలు పోతే వెతకపోయినోడురా. మీ అన్నయ్యోళ్ళు కొలువు చేసే రాజు ఎవరో తెలుసా? బెన్యామీను గోత్రీకుడు కీషు కుమారుడైన సౌలు. అతని పూర్వపు స్థితి తెలుసా నీకు? గాడిదలు కాసేవాడురా. అన్నయ్యోళ్ళకి అందులో కొలువు వచ్చిందని అట్టెట్ అంటున్నావు. గాడిదలు కాసేవాడిని రాజుని చేసినాడు, గొర్రెలు కాసి నిన్ను కూడా చేస్తాడురా. నా దేవుడు రా, నా దేవుడు రోషం గలవాడురా. దావీదు, నువ్వు ఆయన మీద మనసు పెట్టరా, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండురా, ఆయన్ని ప్రేమించు, ఆయన్ని సేవించు. ఆయన పిచ్చిలో ఎల్లుండు అంతే. ఆయన లోకంలో ఉండరా నువ్వు. ఆయన ఎలా చేస్తాడో చూడు. ఆయన ఏదో చేయాలని చూడవాకు నాన్న. ఆయన గొప్పోడురా అంతే. ఆయన గొప్పోడు. ఆయన ఇచ్చిన ఈ పైన గొప్పోడురా. ఆయన ప్రేమించరా. తమ్ముడు సూపర్ మాట కదా, పట్టేసుకున్నాడు ఆ మాట. అమ్మా అంతేనా? అంతే. సరేమ్మా, సరే బా, నేను గొర్రెలు కాసుకుంటా,
ఎదవనే పని పర్లేదు. వీళ్ళందరూ తృణీకరించిన ఆయన నన్ను తృణీకరించడుగా, నాకు ఆయన చాలు. దేవునికి మహిమ. నా దేవుడు ఎంత నమ్మకస్తుడండి. గవర్నమెంట్ జాబ్ కాదు నాన్న, గవర్నమెంటే నువ్వు అయ్యేటట్టు చేస్తాడు ఆయన. తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు, ఒక్క చిన్న రాయితో దావీదు చరిత్రను తిరగరాశాడండి ఆయన. అమ్మ బాబాయ్, అసలు ఏంది ఆయన, ఒక చిన్న రాయి 5 రాళ్ళు ఎరుకొని సంచిలో వేసుకుంటే 4 రాళ్ళకు పని లేదు, ఒక్కటే రాయి అవుట్. ఒక దెబ్బకి గొర్రెలు కాసి ఓడిపోయి సింహాసనం ఎక్కేటట్టు అయిపోయింది. ఎంతసేపు సోదరా, ఆయన తలుచుకోవాలే కానీ ఆయన ఒక చూపు చూడాలే కానీ ఎంతసేపు నాకు లేదు ఈరోజు, నాకు లేదు కాదు, అనేకులకు నీ చేయి జాపిచ్చేటట్టు నేను చేస్తాడు నా దేవుడు. సమస్తమును నీ పక్షముగా నెరవేర్చి నిన్ను ఆశీర్వాద కారణంగా చేసే ప్రభు మీద నీ దృష్టి నిన్ను నిలుపుతావు. ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎదిగితే ఆ విషయాల్లో విస్తరిస్తావు. హడావుడి పడేవాళ్ళని చూసి నవ్వుకుంటావు. ప్రభువుకు స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? యేసయ్య మాటలు ఒట్టివి కాదు, నా మాటలు విని వాటి చొప్పున చేయమన్నాడు. సమస్తమును నెరవేర్చగల ప్రభు వైపు. మన సంపదల గనేవరండి, మన ఆస్తి, మన అంతస్తు, మన ఐశ్వర్యం ఆయనే, మన లోకం. సేవకుల ఫెలోషిప్కి వెళ్ళావు ఒకసారి, అంటే బయట అక్కడక్కడ సంఘాలు కడతా సేవకుల ఫెలోషిప్కి వెళ్ళావు. అంటే వాళ్ళని నిందించాలని కాదు, సందర్భం చెప్తున్నాను. సభ్యత్వం కట్టవాకు నువ్వు అన్నారు. అంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది, అందులో నేను ఒక సభ్యుడిని అంటే సభ్యత్వ రుసుమని ఉంటుంది. ఎందుకు వెళ్ళిన ఆ రోజు కూడా ఆర్ఆర్కే మూర్తి గారు వస్తున్నాడంటే పెద్ద ఆయన దగ్గరగా చూసినట్టు ఉంటుంది, వాక్యం విన్నట్టు ఉంటుందని సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పడానికి వస్తున్నాడంటే వెళ్ళా. వాళ్ళు సహోదరులు, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, కట్టవాక సభ్యత్వం అన్నారు. అక్కడ రాసే వ్యక్తిని కట్టించుకోదా అన్నారు. వస్తే నువ్వు క్రమంగా రావాలా, నీ ఇష్టం వచ్చినప్పుడు అంటే అంటే కాదన్నా నేను సేవకు బయటికి వెళ్తాను, మాకు లేవా అంటే కుదరలేదన్నా నేను వేరే ఊరికి వెళ్తా ఉన్నాను, కొంచెం కొన్నిసార్లు అవకాశం దొరకట్లేదు, అందువల్ల నేను కల్లా కట్టరాగను. టెన్షను, కట్టకపోతే ఆడు కూర్చోవడం మర్యాద కాదు, కట్టించుకోవట్లా ఏం అక్కడ కూర్చుంటే ఏమంటారు. కాసేపు నిలబడ్డా, ఏం మాట్లాడలా. కొన్ని సంవత్సరాలు అయింది, బాధేసింది, అవమానంగా ఉంది సేవకుల ముందు. ఏం చేయాలా, నిలబడటనే. కాసేపటికి మళ్ళీ ఆయనే పాపం వచ్చి, ఈయన కాదండో ఈయన అనుకున్నారు, మా బ్రదర్ ఉన్నారులే. ఇన్ని రోజులు ఎన్ని నెలలు అయితే నువ్వు ఆగావో అన్ని నెలల సభ్యత్వం మొత్తం కడితే రమ్మన్నాడు లోపలికి. మళ్ళీ ఆయనే మనసు మార్చుకొని వచ్చి మొత్తం కట్టు అని కట్టించాడు. బాగా బాధ వేసింది. అయినా పర్లేదు దేవా నీకు స్తోత్రం అనుకున్నాను. కూర్చున్న ఎట్టం ఆ రోజు ఆయన వాక్యం విన్నాను, హ్యాపీ అనిపించింది. పోవటం అయిపోయిన తర్వాత ఏదో పెద్ద ఆయన గుర్తుంటుంది, ఓకే వారికి దారి అర్థమైంది, పోతున్నారు, వదిలేసేయండి, మీరు నాకు వెళ్ళి చూడండి. పెద్ద ఆయన ఫోటో తీసుకొని ఎట్లా అవకాశం దొరికిందో ఫోటో తీసుకున్నాను, ఉంది ఎక్కడో ఉంది, అది అయిపోయింది. బైబిల్ తీసుకొని నడుచుకుంటూ వస్తున్నా, బాధ వేసింది. దేవా ఏంది నాయన ఈ పరిస్థితి, మళ్ళీ పోతే మళ్ళీ ఏమంటారు. స్టార్టింగ్లో దేవుడు కృప, ఓకే ఒక ఫెలోషిప్లోకి, ఒక సేవకుల కమిటీలోకి నువ్వు స్వాగతించబడలేదు, తృణీకరించబడ్డావు అనే ఫీలింగ్ నీకు ఉంది కదా. డోంట్ వరీ,
సేవకుల సమూహంలోనికి నిన్ను రానిచ్చే విషయంలో అభ్యంతరపడ్డారు కనుక నిన్నే ఒక సమూహంగా నేను చేస్తా. ప్రశాంతంగా వెళ్ళిపో. ఈరోజు సేవకుల సెమినార్ జరిగితే అనేక మంది జనురాండ్రు వచ్చి కూర్చుంటే వాళ్ళ మధ్యలో నెల నెల దేవుని వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు. మళ్ళా వాళ్ళు వేరే సంఘాలకు చెందిన వాళ్ళు కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు దైవజనురాండ్రై వాళ్ళు కూర్చుంటే ఆ సేవకుల కమిటీలో మాట్లాడడానికి నెల నెల నాకు అవకాశం ఇచ్చాడు. ఇట్లా ఇన్నున్నాయి. పిల్లకాయల్లాగా కృంగిపోవటం, కుమిలిపోవటం, వాళ్ళ మోకాలు ఏళ్ళ మోకాలు చూసి దిగజారిపోవటం, నిరుత్సాహపడటం, తీసవతల పెట్టాలా. ఆయన తలుచుకుంటే ఎంతసేపు నేను ఆయనకెళ్ళే చూస్తున్నా. ఏ విషయమైనా అంతే.